మద్దతు ధర పైన అదనంగా 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం. మరి బోనస్ సంగతి ఏంది? మీరు ప్రకటించినటువంటి బోనస్ బోకస్ మాటనేనా చెప్పాలి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. రైతులు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇప్పటికే రుణాలు కట్టుంటే మళ్ళీ వెంటనే తీసుకోండి. అదనంగా జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జనవరిలో డిసెంబర్ 9న వస్తున్నాం మేము. డిసెంబర్ 9 నాడే సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది. డిసెంబర్లో కొత్తగా తీసుకున్నా కూడా మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయి. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఏ డిసెంబర్ దగ్గర అర్థం కాలేదు. అది 2023 డిసెంబరా లేక 2028 డిసెంబరా? ఏ డిసెంబరు ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పలేదు. కాబట్టి ఈరోజు రైతులు కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పాత రుణాలు కట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ రోజు రెచ్చగొట్టి రుణాలు కట్టకుండా మా ప్రభుత్వం వస్తుంది, మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రుణాలకు సంబంధించి చెల్లింపులు చేయలేదు. చేయని కారణంగా కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను. వడ్డీ చక్రవడ్డీల మీద ఎవరు బాధ్యత? నెంబర్ 1. కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు? ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు? చేయిస్తారా చెయ్యరా? దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.